మన ప్రభువు ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. మరి యొక్క వీడియోతో మీ ముందుకు రావడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని నామాన్ని ఎంతో స్తుతిస్తున్నాను. ముందుగా నా పేరు సూర్యప్రకాష్. లివింగ్ సోల్స్ ఫర్ హోలీ గాడ్ అనే ట్యాక్స్ ఎగ్జెంప్టెడ్ ట్రస్ట్ ద్వారా మీ ముందుకు నేను వస్తున్నాను. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి మీతో నేను యెహోవా అనే అంశాన్ని మీతో నేను మాట్లాడాలని చెప్పి దేవుని ద్వారా ప్రేరేపింపబడి మీ ముందుకి రావడం జరిగింది. అంశంలోనికి మనము వెళ్ళిపోదాం. పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తే నిర్గమాకాండము 3వ అధ్యాయము 13వ వచనంలో మనము యెహోవా అనే నామము దేవుడు తనకి తాను వెల్లడిపరుచుకున్నట్టుగా మనము చూస్తాము. మోషేని దేవుడు ఎన్నిక చేసుకోవడానికి పరలోకము నుండి భూమి మీదకి ఒక పొదలో ప్రత్యక్షమవుతాడు. ఆ పొద మండుతా ఉంటుంది కానీ కాలిపోదు. ఆ పొదలో నుండి దేవుడు మోషేతో సంభాషించి అబ్రహాము, ఇసాకు, యాకోబుల వాగ్దానము చేసిన మరి వాగ్దానాన్ని నిబంధనను నేను జ్ఞాపకం చేసుకోవడానికి వచ్చాను. ఐగుప్తి బానిసత్వంలో చిక్కుకున్న ఇజ్రాయేలులను నేను విడిపించడానికి నేను ఎన్నిక చేసుకున్నాను అని మోషేతో దేవుడు చెప్తా ఉంటాడండి. మోషేతో దేవుడు చెప్పినప్పుడు మోషే, అయ్యా నీ పేరేమిటి, నేను వెళ్ళి ఏ దేవుడు ఇలాగ పంపించాడని ఇజ్రాయేలీలతో చెప్పాలి అని చెప్పినప్పుడు దేవుడు మోషేకి తన నామాన్ని బయలుపరుచుకుంటాడు. ఏమని చూడండి, 13వ వచనం. మోషే దేవునితో, నేను ఇజ్రాయేలుల దగ్గరికి వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ దగ్గరకు నన్ను పంపించాడని చెప్పినప్పుడు వారు ఆయన పేరేమిటి అని అడిగితే నేను వారితో ఏమి చెప్పాలి అని దేవునిని అడిగాడు. అందుకు మోషేతో దేవుడు, నేను ఉన్నవాడును అనువాడనై ఉన్నాను, మరియు ఆయన ఉన్నవాడును అనువాడు మీ దగ్గరికి నన్ను పంపించాడని నేను ఇజ్రాయేలులతో చెప్పాలి అని ఆజ్ఞాపించాడు. చూడండి, నిర్గమకాండము 3:13 నుంచి 14 వచనాలు చదివితే 13-14లో మనకి దేవుడి యొక్క నామము ఆయన వెల్లడిపరుచుకుంటాడు. ఏమిటి అనంటే, నేను ఉన్నవాడు అనువాడను అంటే దాని అర్థం ఏమిటి అని ఆలోచన గనక చేస్తే, ఆయన ఉనికికి ఎవరితో ఆయనకు అవసరమో లేదు. అంటే ఆయనకు ఆయన సరిపోతాడు. ఆయన ఎగ్జిస్టెన్స్కి అంటే ఆయన ఉనికికి ఇంకెవరితో ఆయనకి పని లేదు. ఆయన అట్లాగా ఉన్నవాడు, అలాగే అనువాడు. ఆయన అంటే ఆయన ఎగ్జిస్టెన్స్ అంటే ఆయన ఉనికికి ఏ శక్తితో పని లేదు, ఏ మానవునితో పని లేదు. ప్రపంచంలో ఈ విశ్వములో ఏ శక్తి కూడా ఆయనకు అవసరం లేదు. ఆయనకు ఆయన సరిపోతాడు. ఆయన ఉనికికి ఇంకా ఆయనే చాలు, ఇంకెవ్వరితో అవసరం లేదు. అందుకనే ఉన్నవాడు అనువాడు అని ఆయనకి నామము వచ్చిందండి. ఆయన ఆ నామాన్ని ఆయనే తెలియపరుస్తున్నాడు. అలాగే ఆయన సార్వభౌముడు, ఆయన సర్వశక్తి కలిగిన వాడు, ఆయన మరి సర్వాధికారి, అలాగే ఆయన నిబంధన స్థిరపరచువాడు. ఆయన అందుకనే నిబంధన స్థిరపరచువాడు అంటే మాట ఇచ్చి నిలబెట్టుకునేవాడు. మనం చూడండి, అందుకనే 430 సంవత్సరాలు క్రితము మోషే యొక్క పితరులతో దేవుడు చేసిన వాగ్దానాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. ఇజ్రాయేలీలు ఐగుప్తి బానిసత్వంలో ఉన్నప్పుడు వాళ్ళ మొరను దేవుడు ఆలకించి జ్ఞాపకం చేసుకుంటాడు. అంటే ఆయన నిబంధనను మరి పితరులకి చేసిన నిబంధన అంటే అబ్రహాం, ఇసాకు, యాకోబుకు చేసిన నిబంధన మరి మాటను ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. అందుకనే ఆయన ఉన్నవాడు అనువాడు అంటే ఆయన నిబంధనను జ్ఞాపకము చేసుకునే దేవుడు. ఆ విషయాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోవాలండి. తర్వాత మనము నిర్గమకాండము 4వ అధ్యాయం 11వ వచనంలోకి మనము వెళ్తే మోషే ఏమని చెప్తాడంటే, అయ్యా నేను మాటమాంద్యము కలిగిన వాడిని,
అందుకు నిర్గమకాండం 4:11 చదివితే చూడండి, అందుకు యెహోవా మరి 10వ వచనం నుండి చదువుతున్నాను, 4:10. అప్పుడు మోషే యెహోవాతో, అయ్యో ప్రభువా, నీవు నీ దాసునితో మాట్లాడినప్పుడు గాని అంతకు ముందు గాని నేను మాట సామర్థ్యము ఉన్నవాడిని కాను, నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడను అని చెప్పాడు. అందుకు యెహోవా, మనిషికి నోరిచ్చింది ఎవరు? మూగవాణిని, చెవిటివాణిని, చూపు కలిగిన వాణిని, గ్రుడ్డివాణిని పుట్టించినది ఎవరు? యెహోవానైనా నేను కాదా అంటున్నాడండి. ఇక్కడ మనము చూస్తే మోషేతో దేవుడు తనను తాను ఎవరో బయలుపరుచుకుంటున్నప్పుడు మోషే దేవుడితో అంటాడు. మరి మోషేతో దేవుడు ఏం చెప్తాడంటే, ఆయనకి ఒక కర్ర మోషే చేతిలో ఉంటుంది. ఆ కర్ర కింద పడేసినప్పుడు అది పాము అయింది. దాన్ని తోక పట్టుకుంటే, ఆ పాము తోక పట్టుకుంటే అది కర్ర అయింది. తర్వాత చెయ్యి హిమములాగా కుష్టి వస్తుంది. దాన్ని మళ్ళీ మరి రొమ్మున పెట్టుకుంటే అది మళ్ళీ స్వస్థత వస్తుంది. ఇలాంటి సూచక్రియలు చేయమని చెప్తాడు ఫరో ఎదుట, అలాగే ఇజ్రాయేలీల ఎదుట మరి చేయమని చెప్తాడు. అప్పుడు వారు నిన్ను నమ్ముతారని చెప్తాడు. అయినా కానీ మోషే దేవుడి దగ్గర ఏమని అంటున్నాడంటే 10వ వచనంలో, అయ్యా నేను మాట మాంద్యం కలిగిన వాడిని, నాలుక మాంద్యం కలిగిన వాడిని అంటున్నాడు. అంటే మోషే ఏం చేస్తున్నాడు? తనలో ఉన్న అసమర్థతను దేవుడి దగ్గర తెలియపరుస్తున్నాడు. అందుకు మోషేకి దేవుడిసిన సమాధానం ఏంటంటే, మోగవారిని, గుడ్డివారిని, మరి చూపు లేని వారిని, చెవిటి వారిని అందరినీ చేసింది ఎవరు? నేనే కదా అంటున్నాడు. అంటే ఇక్కడ దేవుడు తనలో ఉన్న సృష్టిని చేసే శక్తిని మోషే దగ్గర ఏం చేస్తున్నాడు? ప్రస్తావిస్తున్నాడు. అంటే మోషేకి దేవుడు చెప్తున్నది ఏంటంటే, నీకు ఆ మాట మాంద్యము నాలుక మాంద్యం కలగజేసిన వాడిని కూడా నేనే కదా అని దాని అర్థం అండి. అంటే మోషే దేన్ని చూసుకుంటున్నాడు? తనలో ఉన్న మాట మాంద్యము, నాలుక మాంద్యాన్ని మోషే ఏం చేస్తున్నాడు? మరి చూస్తున్నాడు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు అనంటే, యెహోవానైనా నేనే కదా మరి ఆ మాట మాంద్యాన్ని కలగజేసిన వాడిని, చూపు లేని వారిని, కుంటి వారిని, గుడ్డి వారిని, మరి రకరకాల వ్యక్తుల్ని నేనే కదా చేశాను అని చెప్పి తనలో ఉన్న ఆ శక్తిని, సృష్టిని చేసే శక్తిని దేవుడు బయలుపరుస్తున్నాడు. యెహోవానైనా నేను అని. అంటే మోషేకి దేవుడిచ్చిన సమాధానము 11వ వచనంలో ఏంటంటే, మోషే నువ్వు నీ శక్తి మీద ఆధారపడొద్దు, నీ శక్తిని నువ్వేం చేయొద్దు? ఆధారము చేసుకోవద్దు. ఏ శక్తిని ఆధారం చేసుకోమంటున్నాడు? ఆయన శక్తిని ఆధారం చేసుకోమంటున్నాడు. అంటే మోషే శక్తిని ఏం చేయకూడదు? ఆధారం చేసుకోకూడదు. మోషే యొక్క ఎబిలిటీస్, అంటే మోషే యొక్క సామర్థ్యము మీద కాదు. మోషే ఐగుప్తు బానిసత్వంలో చిక్కుకుని ఇజ్రాయేలుని విడిపించగలిగేది కేవలము యెహోవా యొక్క శక్తి ద్వారానే నీవు ఇజ్రాయేలులను ఐగుప్తు బానిసత్వంలో నుండి విడిపించగలవు అని దేవుడు మోషేకి సమాధానం చెప్తున్నాడండి. అందుకనే ఏమని చెప్తున్నాడు? యెహోవానైనా నేను అని అంటున్నాడు. ఆ విషయాన్ని మనం ఏం చేయాలి? జ్ఞాపకము పెట్టుకోండి. అంటే మోషే యొక్క అసమర్థతని తెలియపరుస్తున్నప్పుడు దేవుడు ఆయన యెహోవా అన్న మాటను ఏం చేస్తున్నాడు? ప్రస్తావిస్తున్నాడు. నేను యెహోవా అంటున్నాడు. అంటే ఏంటి? అంటే నా శక్తి సరిపోతుంది, అంతేగాని నీ మాట మాంద్యము సరి చేస్తే నువ్వు అనర్గళంగా ఫరో దగ్గరికి వెళ్ళి మాట్లాడగలిగి అతన్ని ఒప్పించి నువ్వు పంపించగలవు అని అనుకోవద్దు. కేవలం నా శక్తి నీకు సరిపోయిద్ది అని చెప్పి దేవుడు మోషేకి చెప్తున్నాడండి. అంటే మోషేకి దేవుడు చెప్తున్నది ఎట్లా ఉందంటే, నీ శక్తి సామర్థ్యాల వల్ల కాదు, నేను యెహోవా నై ఉన్నాను కాబట్టి, అంటే నేను ఉన్నవాడను, అనువాడనుగా ఉన్నాను, నేను సార్వభౌముడైన సర్వశక్తి కలిగిన వాడను, నేను సృష్టికర్తను కాబట్టి ఏమవుతుంది? నువ్వు ఈ కార్యాన్ని చేయగలవు అని మోషేతో దేవుడు చెప్తున్నాడు. నిర్గమకాండం 4:11 అలాగే చూస్తే
నిర్గమకాండం 5వ అధ్యాయంలో ఫరో ఎదుటకి మోషే వెళ్తాడు. ఫరో ఎదుటికి మోషే వెళ్ళి, ఇదిగో హెబ్రీయుల దేవుడు ఉన్నవాడు అనువాడు యెహోవా నిన్ను నీ రాజ్యములో నీ యొక్క అండర్లో అంటే నీ కింద బానిసలుగా ఉన్న హెబ్రీయుల్ని దేవుడు విడిపించమని చెప్తున్నాడు అని అన్నప్పుడు ఫరో ఇచ్చిన సమాధానం ఏంటంటే, యెహోవా ఎవరో నాకు తెలీదు అని అంటాడండి. యెహోవా ఎవరో నాకు తెలీదు అని అంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఫరోకి మోషే వెళ్ళి చెప్పినప్పుడు యెహోవా నాకు తెలియదు అని అన్నాడు. ఆ విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం పెట్టుకుని తరువాత ఏం చేస్తాడంటే, అంతకుముందు కన్నా బానిసత్వాన్ని మరి ఇజ్రాయేలుల పట్ల ఆ హెబ్రీయుల పట్ల ఈ ఐగుప్తు రాజు ఫరో ఏం చేస్తాడంటే ఆ దాస్యత్వాన్ని ఇంకా కఠిన దాస్యత్వం చేస్తాడు. గడ్డి లేకుండా ఇటుకలు చేయమంటాడు, గడ్డిని వాళ్ళనే సమకూర్చుకోమంటాడు. ఇంకా కీడు వస్తుంది. అంటే దేవుడి మాట మోషే మొదట విన్నప్పుడు ఆలకించి లోబడి వెళ్ళిన తర్వాత మరి ఫరో ఆ మాట మరి మోషే చెప్పిన దాన్ని ఆలకించి ఇజ్రాయేలీని బానిసత్వం విడిపించడు కానీ ఇంకా కఠిన బానిసత్వంలోనికి తీసుకొస్తాడు. అంటే కొన్నిసార్లు దేవుడి మాట మనం ఆలకించినప్పుడు కొన్నిసార్లు పరిస్థితి ఇంకా క్లిష్ట పరిస్థితులు గుండా వెళ్తాయి, కానీ అంతిమ విజయం దేవునిదే. ఆ విషయాన్ని మనం ఏం చేయాలి, జ్ఞాపకం పెట్టుకోవాలి. అప్పుడు నిర్గమకాండం 5వ అధ్యాయంకి వచ్చేసిన 5వ అధ్యాయంలో మోషే మీద ఇజ్రాయేలీలు కోప్పడతారు, సనుగుతారు, నీ వల్ల మాకు ఎంత కఠిన దాసత్వం వచ్చింది అని. అలాగే మోషే కూడా దేవుడి దగ్గరికి వెళ్ళి తన యొక్క బాధను వివరిస్తాడు. అయ్యా, ఎందుకు నన్ను పంపించావు? ఇంకా నీ జనులకి కీడే వచ్చింది కదా, నువ్వు ఎందుకు ఇలా చేసావు? నన్ను పంపించావు కదా, మరి ఏంటి ఫరో మాట వినలేదు అని అంటాడు. అని చూడండి ఏమని చెప్తాడంటే, మళ్ళీ ఏమంటాడంటే తన మాట మాంద్యాన్ని ప్రస్తావిస్తాడు. అంటే ఫరో దగ్గరికి వెళ్ళకముందు మోషే ఏం చెప్పాడు? మాట మాంద్యము కలిగిన వాడనని చెప్తాడు. వెళ్ళి వచ్చిన తర్వాత ఫరో దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఏమని చెప్తాడు? నేను మాట మాంద్యము కలిగిన వాడని అంటాడు. చూడండి నిర్గమకాండము 5వ అధ్యాయములో ప్రియ దేవుని బిడ్డలారా, మీరు చూస్తే అక్కడ ఏమని చెప్తాడంటే, నేను మాట మాంద్యము కలిగిన వాడని ప్రభువా అని మళ్ళీ తనలో ఉన్న ఆ యొక్క మరి లోపాన్ని దేవుడి దగ్గర ఏం చేస్తాడు? తెలియపరుస్తాడు. అప్పుడు దేవుడు మోషేతో ఇస్తున్న సమాధానం ఎట్లాగుందనంటే, నేను యెహోవాను అంటే. చూడండి 6వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే, అప్పుడు యెహోవా మోషేతో, నేను ఫరోకి ఏం చేస్తానో నీవు ఇప్పుడు చూస్తావు. నా బలమైన హస్తము చేత అతడు వారిని విడిపిస్తాడు. నా బలమైన హస్తము చూచి అతడు తన దేశంలో నుంచి వారిని వెళ్ళగొడతాడు అన్నాడు. దేవుడు మోషేతో ఇంకా మాట్లాడాడు, నేను యెహోవాను, నేను సర్వశక్తి కలిగిన దేవుడుగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమయ్యాను కానీ యెహోవా అనే పేరును నన్ను నేను వారికి బయలుపరుచుకోలేదు అని చెప్తున్నాడని. అంటే ఇక్కడ దేవుడి యొక్క ఉద్దేశము కూడా ఎట్లాగుందనంటే, ఐగుప్తు బానిసత్వంలో చిక్కుకున్న ఇజ్రాయేలీలు కేవలము ఆయన యెహోవాగా ఉన్నాడు కాబట్టి, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడిగా ఉన్నాడు కాబట్టే వారు విడుదల పొందగలరు. కానీ మోషే యొక్క మాట మాంద్యాన్ని సరిచేయటం బట్టో లేదా ఏ ఇతర వ్యక్తుల యొక్క ఎబిలిటీస్ని బట్టి ఆధారపడి ఉండదని చెప్పి ఏం చేస్తున్నాడు? దేవుడు మోషేకి తెలియపరుస్తున్నాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మీరు ఏం చేయాలి? తెలుసుకోవాలి.
అలాగే 6వ అధ్యాయము నిర్గమకాండం 7వ వచనంలో చూస్తే, మిమ్మల్ని నా సొంత జనాంగంగా ఎన్నుకుని మీకు దేవుడిగా ఉండను. అప్పుడు ఐగుప్తుల దాస్యపు కాడి క్రింద నుండి మిమ్మల్ని విడిపించిన మీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుంటారు అని చెప్పి అంటున్నాడండి. అక్కడ చూస్తే అలాగే 12వ వచనంలో చూస్తే, అందుకు మోషే యెహోవాతో, ఇశ్రాయేలీయులే నా మాట వినలేదు, మరి ఫరో ఎలా వింటాడు? నేను మాట మాంద్యం కలిగిన వాడిని కదా అని అంటున్నాడండి. చూడండి, 5వ అధ్యాయంలో దేవుడు దగ్గర మోషే వాపోయిన తర్వాత దేవుడు మోషేకి ఇచ్చిన జవాబు ఏంటంటే, అయ్యా నువ్వు నేను యెహోవాగా ఉన్నాను కాబట్టి, నేను సర్వశక్తి కలిగిన దేవుడిని కాబట్టి, నా బలమైన హస్తము చేతనే అతను మిమ్మల్ని విడిపిస్తాడు, అతడు మిమ్మల్ని ఆ దేశంలో నుండి వెళ్ళగొడతాడు అని చెప్పేసి అంటున్నాడు. నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నేను యెహోవాను, అంటే నాలో ఉన్న శక్తి సరిపోతుంది అని చెప్పి మోషేకి దేవుడు సమాధానం ఇచ్చాడు. తర్వాత నేను అబ్రహాముకి, ఇసాకుకి, యాకోబుకి నా పేరుని తెలియజేయలేదు కానీ నేను మీకే తెలియపరుస్తున్నాను అని చెప్పి ఆయన ఏం చేస్తున్నాడు, మరి మోషేతో చెప్తున్నాడండి. మోషేతో చెప్పిన తర్వాత మరి 11వ వచనంలో కూడా మళ్ళీ ఏం చెప్తున్నాడు అని అంటే, అతను మరి 8వ వచనంలో కూడా నేను యెహోవాను, అంటే నేను మిమ్మల్ని, అంటే నేను యెహోవాను అని అంటున్న మాటకి అర్థం ఏంటంటే, నాలో ఉన్న ఆ యొక్క నిబంధనను జ్ఞాపకం చేసుకోండి. నేను అబ్రహాము, ఇసాకు, యాకోబులకు ఇస్తానని చెయ్యెత్తి ప్రమాణం చేసిన దేశానికి మిమ్మల్ని రప్పిస్తాను. అంటే నేను మాట మీద నిలబడే దేవుడను, నేను నిబంధన స్థిరపరిచేవాడను. అంటే ముందు ఫరో దగ్గర మోషే వెళ్ళి చెప్పినప్పుడు ఫరో మాట ఆలకించలేదు కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు, నేను యెహోవా అనే నామంలో నా నిబంధన స్థిరపరిచే తత్వాన్ని మోషేకి చెప్తున్నాడు. అంటే ఖచ్చితంగా మిమ్మల్ని ఆ యొక్క బానిసత్వం నుండి విడిపించే శక్తిమంతుడు నేను నిబంధన స్థిరపరుస్తాను, మీ పితరులకు నేను వాగ్దానం చేసినట్టుగా చెయ్యెత్తి చూపిన ఆ దేశానికి మిమ్మల్ని నేను పంపి మిమ్మల్ని స్వాస్థ్యంగా చేసుకుంటాను అని మళ్ళీ చెప్తున్నప్పుడు, మళ్ళీ మోషే దేవుడికి ఇచ్చిన సమాధానం ఎట్లాగుందంటే, ఇన్ని వినిన తర్వాత నా బలమైన హస్తం చేత ఆయన మిమ్మల్ని విడుదల చేస్తాడని చెప్పిన తర్వాత, అలాగే నేను మరి మీ పితరులకి వాగ్దానం చేసిన ఆ యొక్క దేశానికి మిమ్మల్ని తీసుకువెళ్ళి మిమ్మల్ని స్వాస్థ్యంగా చేసుకుంటానని చెప్పిన తర్వాత, అలాగే నేను యెహోవాను అని అన్న తర్వాత కూడా మళ్ళీ మోషే దేన్ని ప్రస్తావిస్తున్నాడంటే, నేను మాట మాంద్యము కలిగిన వాడనా అని మళ్ళీ చెప్తున్నాడండి. అంటే మోషే మనస్తత్వం ఎట్లాగుంది అని అంటే, ఈ ఐగుప్తి బానిసత్వంలో చిక్కుకున్న ఇశ్రాయేలీలు విడిపింపబడాలి అని అంటే దానికి నా శక్తి సామర్థ్యాలు సరిపోవు. ఎందుకంటే నేను మాట మాంద్యం కలిగిన వాడిని, నా మాట ఫరో ఏమి వింటాడు, ఇశ్రాయేలీలే నా మాట వినలేదు అని చెప్పి అంటున్నాడు. అంటే తనలో ఉన్న లోపాన్ని వైపు మోషే చూసేవాడిగా ఉన్నాడు కానీ దేవుడు యెహోవాగా ఉన్నాడు అని ముందు చెప్పింది తన మనసులోకి ఇంకా పూర్తిగా వెళ్ళటం లేదు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, నేను యెహోవాగా ఉన్నాను కాబట్టి నువ్వు చేయగలవు. అంటే దేవుని ఉద్దేశం ఎట్లాగుందనంటే, నీ శక్తి సామర్థ్యాలను బట్టి కాదు, నీలో ఉన్న శక్తి లోపాన్ని బట్టి కాదు నువ్వు చేయగలిగేది, లేదా నువ్వు మాట మాంద్యం చూసుకుని చేయలేవు అనుకుంటున్నావేమో, దాని వైపు చూడొద్దు. నేను యెహోవాగా ఉన్నాను కాబట్టి, అంటే నేను సర్వశక్తి కలిగిన వాడిని గాను, నిబంధన స్థిరపరిచేవాడిగాను, నా ఉనికికి ఎవరితో పని లేదు కాబట్టి, నేను సార్వభౌముడిగా ఉన్నాను కాబట్టి, నేను మాట ఇచ్చి దాన్ని స్థిరపరిచేవాడిగా ఉన్నాను కాబట్టి నీవు ఇశ్రాయేలీయులను ఐగుప్తి బానిసత్వం నుండి విడిపించగలవు. అంటే నేను యెహోవాను, అంటే నేను ఉన్నవాడని అనువాడు, నా శక్తి వైపు చూడు అని ఉద్దేశంతో మోషే దగ్గర దేవుడు ఏమంటున్నాడంటే, నేను యెహోవాను అని ఏం చేస్తున్నాడు, తెలియపరుస్తున్నాడండి. అయినా కానీ మోషే నేను మాట మాంద్యం కలిగిన వాడిని అన్న తర్వాత మళ్ళీ
మళ్ళీ దేవుడు ఏం చేశాడు అని అంటే మళ్ళీ పంపిస్తాడు. నిర్గమకాండము 7వ అధ్యాయములో మళ్ళీ మోషేకి మరి మోషే మాట మాంద్యము విషయంలో నిర్గమకాండము 5వ అధ్యాయము 3, 4, 5 అలాగే 6, 7 వచనాల్లో ఒక విషయం నేను చెప్పడం మర్చిపోయాను. ఏంటంటే దేవుడు మోషే యొక్క మాట మాంద్యాన్ని సరిచేయడు, కానీ మోషే ఎన్నిసార్లు దేవుని దగ్గర తన మాట మాంద్యం గురించి చెప్పినప్పుడు మోషేకి దేవుడు అహరోనుని జతపరుస్తాడు. అహరోనుని ఏం చేస్తాడంటే తన అన్న అహరోనుని మోషేకి జతపరిచి తన నోటికి నోరుగా ఉంచుతాడు. అంటే మోషే మాట్లాడవలసిన అహరోనికి చెప్తే అహరోను ఫరో ఎదుట, ఇజ్రాయేలీల ఎదుట చెప్తాడు. అంటే అనర్గళంగా మరి అహరోను మాట్లాడగలడు కాబట్టి. అంటే దేవుడు ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే లోపాన్ని సరిచేయకోకుండా ఆ లోపానికి మరి కావలసిన ఒక వ్యక్తిని మరి తన శక్తికి మరి మీద ఆధారపడుకోకుండా దేవుని శక్తి మీద ఆధారపడటం కోసం అని చెప్పి అహరోనుని జతపరిచాడు. ఒకవేళ దేవుడు మోషే యొక్క మాట మాంద్యాన్ని సరిచేసి అనర్గళంగా మాట్లాడగలిగేలాగా పంపిస్తే మోషే దేవుడు శక్తి వల్ల కార్యాలు జరిగింది అని అనుకుంటాం కన్నా తన మాట మాంద్యం శక్తిని, అంటే తన మాట్లాడే విధానాన్ని బట్టి తన అనర్గళంగా మాట్లాడగలుగుతున్నాడు కాబట్టి దేవుని యొక్క కార్యాన్ని నేను చేయగలుగుతున్నాను అనే పరిస్థితిలోనికి ఒకవేళ రావచ్చేమో. ఒకవేళ మనం కూడా అట్లాగే అనుకోవచ్చేమో, ఇజ్రాయేలీలు కూడా అట్లాగే అనుకోవచ్చేమో. కానీ అలా అనుకోవటానికి వీలు లేదు. కేవలము దేవుని శక్తి మాది మాత్రమే జరుగుతుంది ఈ విషయం అని మనందరం తెలుసుకోవడానికి, మోషే తెలుసుకోవడానికి, అహరోను, ఫరో, ఇజ్రాయేలీలు ఈరోజు నేడు మనం అందరూ తెలుసుకోవడానికి దేవుడు మోషేని అట్లాంటి మాట మాంద్యంతోనే ఉంచేసేసాడు, కానీ దాన్ని సరి చేయలేదు. ఆ విషయాన్ని మనం ఏం చేయాలి, తెలుసుకోవాలి. అలాగే 6వ అధ్యాయం అయిపోయిన తర్వాత 7వ అధ్యాయంలో నిర్గమకాండము 7వ అధ్యాయంలో చూస్తే దేవుడు మరి నిర్గమకాండము 7 నుండి 14 అధ్యాయాలు కనుక మనం చదువుకుంటూ వెళ్తే ఐగుప్తు మీద దేవుడు 10 రకాల తెగులను పంపిస్తాడు. ఆ 10 రకాల తెగులు ఐగుప్తు యొక్క దేవతల కన్నా మరి దేవుడు గొప్పవాడు, యెహోవా గొప్పవాడు అన్న విషయాన్ని బయలుపరుస్తూ వస్తాయి. అంటే ఐగుప్తీయులు ఆరాధించే దేవతల కన్నా, వారు కొలిచే విగ్రహాల కన్నా, నైలు నది కన్నా, మరి చూడండి వారు కొలిచే దేవతల కన్నా యెహోవానే గొప్పవాడని ఆ తెగుళ్ళను బట్టి అర్థమవుతా ఉంటది. అంటే ఐగుప్తులు అలాగే ఇజ్రాయేలీలు ఇద్దరు జనాంగం కూడా ఈ 10 రకాల తెగుల వల్ల యెహోవా గొప్పదనాన్ని తెలుసుకోగలిగారండి. చూడండి, ఇటు ఇజ్రాయేలీలు కూడా తెగుళ్ళు ఐగుప్తుల మీద వస్తున్నప్పుడు అమ్మో దేవుడు ఎంత శక్తిమంతుడా అని వాళ్ళకి తెలుస్తుంది. ఇటు ఐగుప్తులకి తెగులు వచ్చినప్పుడు అమ్మో మన శక్తి సామర్థ్యాలు లేదా మన దేవతలు ఈ యెహోవా దేవుని ముందు శక్తిహీనులు, ఆయనే గొప్పవాడు, ఆయనే శక్తిమంతుడు ఆయనే యెహోవా, అంటే ఆయనే ఉన్నవాడు అనువాడు, ఆయనే సర్వశక్తి కలిగినవాడు, సార్వభౌముడు అన్న విషయాన్ని వాళ్ళకి అర్థమవుతా వస్తుంది ఆ తెగుళ్ళను బట్టి. ఎందుకు అంటే నేను యెహోవాను అంటే నా శక్తి వల్ల ఇది జరుగుతుందని అందరూ తెలుసుకోవడానికి, ఆయన శక్తిమంతుడని తెలుసుకోవడానికి ఈ విషయాలు అక్కడ జరుగుతున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా అట్లాగే మనం ముందుకెళ్తే 14వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఇజ్రాయేలీయులని ఫరో అంటాడు, మీరు వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు వెళ్ళిపోతారు. మళ్ళీ తర్వాత ఫరో అతని సైన్యం తరుముతుంది. ఎదురుగా ఎర్ర సముద్రం వస్తుంది, వెనకాల మరి ఐగుప్తు సేనలు ఈ ఇజ్రాయేలీని మోషేని తరుముతా వస్తున్నప్పుడు మరి మోషే మీద ఇజ్రాయేలీలు హెబ్రీయులు ఏం చేస్తున్నారని సనుగుతున్నారు, గునుగుతున్నారు. మమ్మల్ని చావడానికి ఎక్కడ దాకా తీసుకొచ్చేసావా, ఏంటి మా పరిస్థితి, మమ్మల్ని చంపడానికి ఎక్కడ దాకా తీసుకొస్తావా అని చెప్పి మరి గునుగుతా ఉన్నప్పుడు మోషే ఒక మాట చెప్తాడు. చూడండి, నిర్గమకాండము
14వ అధ్యాయంలో మీరు చదువుకుంటూ వెళ్తే అక్కడ మోషే ఇస్తున్న సమాధానం ఎట్లాగుంటుందనంటే 12 నుండి 10 నుండి 14 వరకు చూస్తే మీరు 13వ వచనంలో మోషే ఇస్తున్న సమాధానం ఎట్లాగుందంటే ఇజ్రాయేలీలతో, భయపడకండి, స్థిరంగా నిలబడండి, ఈరోజు యెహోవా మీకు కలుగు చేసిన రక్షణను చూడండి. మీరు ఈరోజు చూస్తున్న ఐగుప్తీయులను ఇంకెన్నడూ చూడరు. యెహోవా మీకోసం యుద్ధం చేస్తాడు, మీరు నెమ్మదిగా ఉండండి అని చెప్తున్నాడు. అంటే మోషే ఇస్తున్న సమాధానము చూడండి ఎట్లాగుందనంటే విడుదల దేవుడే కలగజేస్తున్నాడు. అంటే ఈ ఐగుప్తి సేనల మీద మోషే కానీ హెబ్రీలు కానీ యుద్ధం చేయలా, కత్తిలు పట్టుకోలా, లేకపోతే ఏ ఇతర పోరాటాలు చేయలేదు. జస్ట్ స్టాండ్ స్టిల్ అంటే ఊరకనే నిలిచి ఉండి చూడండి, నేడు యెహోవా మీకు కలగజేస్తున్న రక్షణ అని అంటున్నాడు. చూడండి, అంటే వాళ్ళు ఏం చేయకపోయినా వాళ్ళకి రక్షణ వస్తుంది, అంటే వాళ్ళ విడుదల వస్తుంది. కేవలం ఆయన యెహోవాగా ఉన్నాడు కాబట్టి నేను యెహోవా అని అన్నాడు. అంటే ఆయన యొక్క శక్తిని బట్టి, సామర్థ్యాన్ని బట్టి, ఆయన ఉనికిని బట్టి, ఆయనకు ఉన్న నిబంధనను స్థిరపరిచే తత్వాన్ని బట్టి, ఆయనలో ఉన్న సృష్టికర్త ఆ తత్వాన్ని బట్టి, ఆ శక్తిని బట్టి అక్కడ విడుదల కలుగుతుంది. కానీ ఏ ఇతర శక్తులను బట్టి మోషేకి కానీ అతను నడిపేసిన జనుల యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి కానీ ఆ కార్యము జరగటం లేదు. అంటే వారు ఏం పోరాటాలు కానీ ఏం పనులు కానీ చేయట్లేదు, కేవలం యెహోవాని బట్టి అది జరుగుతుంది. కాబట్టి నేను యెహోవాను అని ఆయన అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చూస్తే మళ్ళీ తర్వాత 15వ వచనంలో చూస్తే మోషే యెహోవాకి మొరపెడతా ఉంటుంటే యెహోవా అంటున్న మాట ఏంటంటే, నువ్వు ఎందుకు నాకు మొరపెడుతున్నావు? ముందుకు సాగిపో, నీ కర్ర ఎత్తుకుని సముద్రం చేతి వైపు చూడిపి అని అనగా అది 2 పాయలుగా మారిపోతుంది. తర్వాత ఇజ్రాయేలీల సముద్రం మధ్యలో 6 నెలలు ఏమైపోయారు? నడుచుకుంటూ వెళ్ళిపోతారండి. అలాగే ఫరో అతని సైన్యము ఆ యొక్క ఎర్ర సముద్రంలో ఏమైపోతారు? మునిగిపోతారు. చూడండి, ఆ విధంగా వారు విడుదల పొందుతారు. ఏ రోజు చూడండి, ఆ రోజు గొప్ప కార్యములు ఆ యొక్క విడుదల వారు పొందడానికి కారణం ఏమిటి అని ఆలోచన గనక చేస్తే, వారు యెహోవా వైపు చూశారు. వారు దేవుడు యెహోవాగా ఉన్నాడు కాబట్టే ఆ రోజు ఆ యొక్క విడుదల సాధ్యమైంది. ఇటు ఇజ్రాయేలీలకి ఆయన యెహోవా అని అర్థమైంది, అటు ఐగుప్తీయులకి కూడా ఆయన యెహోవా అని అర్థమైంది. ఐగుప్తీయులకి ఏం అర్థమైందంటే, మా సేనలు ఆయన శక్తి ముందు సరిపోవు, మా దేవతలు ఆయన శక్తి ముందు సరిపోవు, మా బలము, మా గుర్రపు రౌతులు, మా యొక్క మా యొక్క దేవతలు లేదా మా యొక్క సామర్థ్యం ఏది కూడా యెహోవా ముందు సరిపోవు అన్న విషయాన్ని వాళ్ళు అక్కడ గ్రహించుకున్నారు. వాళ్ళు అంటారు, మనం దేవునితో యుద్ధము చేయలేము అని అంటారు కొంతమంది. అందులో ఇక్కడ హెబ్రీలు కూడా ఆయన యొక్క శక్తి సామర్థ్యాలను అర్థం చేసుకుంటారు. అంటే నేను యెహోవాను అనే అంశాన్ని మనం చూస్తే ఈరోజు కూడా మనకున్న పరిస్థితులను బట్టి కానీ, లేకపోతే మనకున్న దేని బట్టి, శక్తి సామర్థ్యాలను బట్టి కార్యాలు జరగవు. కానీ ఆయన యెహోవాగా ఉన్నాడు కాబట్టి ఆయన శక్తి సామర్థ్యాలను బట్టి మన పట్ల కార్యాలు జరుగుతాయి. అయితే మనం కూడా మనలో ఉన్న లోపాల వైపు చూడండి, మనకు దేవుడిచ్చిన పరిచర్యలు జరగడానికి కారణం ఏంటంటే ఆయన యెహోవాగా ఉన్నాడు కాబట్టి పరిచర్య జరిగింది. కానీ మనకున్న శక్తి సామర్థ్యాలను బట్టి సేవ జరగదు. లేదా మనకున్న శక్తి సామర్థ్యాలను బట్టి మీరు ఏదైనా ఎక్కడైనా పని చేస్తుంటే అది కాదు. అది కేవలం ఆయన యెహోవాగా ఉన్నాడు కాబట్టి, అంటే ఆయన ఉన్నవాడుగాను అనువాడుగాను ఉన్నాడు, సార్వభౌముడిగా ఉన్నాడు, సర్వశక్తి కలిగిన వాడుగా, సర్వాధికారిగా, సృష్టికర్తగా, నిబంధనను స్థిరపరచువాడుగా, మాట ఇచ్చి నిలబెట్టేవాడుగా ఆయన ఉన్నాడు కాబట్టి మన పట్ల కార్యాలు
జరుగుతున్నాయి. అంటే ఆయన యెహోవాగా ఉన్నాడు కాబట్టి, అంటే నేను యెహోవాను అన్న మాటను ఆయన మన పట్ల కూడా నేడు స్థిరపరిచేవాడుగా ఉన్నాడు. మనం ఏం చేయాలి అంటే ఆయన వైపు చూడాలి. బైబిల్లో మనం చూస్తే మనకి శారా కనిపిస్తుందండి. శారా మరి 90 సంవత్సరాల వయసులో మరి గర్భం దాలుస్తుంది. అంటే తన శక్తి సామర్థ్యాలు సరిపోవు గర్భం దాల్చడానికి. ఎవరి శక్తి సామర్థ్యంతో చేస్తుంది మరి గర్భం దాల్చింది? ఆయన శక్తి సామర్థ్యాలతో గర్భం దాల్చింది. అంటే ఆయన ఏదైనా చేయగలడు దేవుడు. కాబట్టి మనం కూడా మన జీవితంలో ఆయన యెహోవాగా ఉన్నాడనే విషయాన్ని గమనించి మన పట్ల ఆయన ఏదైనా చేయగలడు. కాబట్టి మన లోపాల వైపు చూడొద్దు, మన యొక్క శక్తిహీనతను వైపు చూడొద్దు, మన యొక్క పరిస్థితుల వైపు చూడొద్దు. దేవుడి వైపు చూస్తే ఆయన యెహోవాగా ఉన్నాడన్న విషయాన్ని మనకి అర్థమవుతుంది. కాబట్టి ఆయన యెహోవాగా మీ పట్ల నా పట్ల కూడా ఆయన ఉన్నాడన్న విషయాన్ని మనం ఏం చేయాలి? గమనించాలి. ఆయనే అన్నింటినీ చేయగలిగిన వాడు. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించి మోషేకి దేవుడు నేర్పించింది, అక్కడ హెబ్రీయులకి దేవుడు నేర్పించింది, ఐగుప్తులకి దేవుడు నేర్పించింది. అలాగే ఆ దృష్టాంతాల వల్ల దేవుడు మనకి ఈరోజు నేర్పిస్తున్నది ఏంటంటే ఆయన యెహోవా అయి ఉన్నాడు. నేను యెహోవా అంటే నేను ఉన్నవాడను, అనువాడను, నేను సర్వశక్తి కలిగిన వాడను. అంటే ఆయనను వైపు మనం చూడమంటున్నాడు కానీ మన వైపు చూసుకోవద్దు. మన శక్తి వైపు చూడొద్దు, మన డివైజెస్ వైపు, మనకున్న వస్తువుల వైపు, లేకపోతే మనకున్న పలుకుబడి వైపు, లేదా మనకున్న శక్తి సామర్థ్యాల వైపు, లేదా మనకున్న మరి మనకి కొన్ని లోపాలు ఉంటాయి, ఏటి వైపు చూడొద్దు. పలుకుబడి వైపు అంటే లోపాలు వైపు చూడొద్దు, అలాగే సామర్థ్యం వైపు చూడొద్దు. కేవలం దేవుని వైపు చూడమంటున్నాడండి. అదే ఈ విషయాన్ని అంటే ఆయన యెహోవాగా ఉన్నాడు, నేను యెహోవా అన్న విషయాన్ని ఆయన మనకి చెప్తున్నాడు. ఆ విషయాన్ని మనం చూసి మన జీవితాలలో ఆయనను ముందుగా పెట్టుకుని ఆయన యెహోవాగా మన జీవితంలో మనం ఆయనను యాక్సెప్ట్ చేసి మనం ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. వీక్షించిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. దేవుని చిత్తమైతే మరి ఒక వీడియోలో కలుద్దాము. ఒకవేళ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు మీ ప్రేమపూర్వకమైన కానుకలు పంపించవచ్చు. అలాగే నిర్విరామంగా ఈ వీడియోస్ కొనసాగించబడాలని మీరు ప్రార్థనలో జ్ఞాపకం పెట్టుకుని మా పరిచర్యల కోసం, నా కోసం, మా ట్రస్ట్ కోసం మీరు ప్రార్థనలో జ్ఞాపకం పెట్టుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.